ప్రపంచంలోనే నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా 2047 నాటికి భారతదేశం ఎదుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం హిమయత్ నగర్ లో శనివారం ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా వేచేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యధికంగా యువత ఉన్నది భారత్ లోనే అన్నారు. 2047 సంవత్సరానికి వికసిత్ భారత్ గా తయారు చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ స్కూల్లో ఇప్పటికే చాలా 11 బ్యాచెస్ అయిన ఎస్ఎస్సి, సిబిఎస్ఈ 8 బ్యాచెస్ పూర్తి చేశారు. గండిపేట, కొన్ని రోజులు వరంగల్, చెల్లపల్లి కలిసి 2823 మంది చదివారు. గండిపేట నుంచి 2124 మంది చదివారు. 2015లో జూనియర్ కాలేజ్, ఇప్పటి వరకు 9 బ్యాచ్లు వచ్చాయి. 2016-17లో డిగ్రీ కాలేజ్ స్థాపించారు, 7 బ్యాచ్లు వచ్చాయి. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే స్కాలర్షిప్లు ఇవ్వడం, ఇంజనీరింగ్, మెడిసిన్, వెటనరీ కోర్సులకి, లా సెట్ కి శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ చదివి శిక్షణ పొందిన 100 మందికి పైగా విద్యార్థులు నల్సార్, ఎన్ఎల్యు ఈ రెంటిల్లో చదువుతున్నారంటే నేను గర్వపడుతున్నా. నేషనల్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో ఒక రోజున సగం మంది లాయర్లు ఇక్కడ చదువుకున్న వాళ్ళే తయారయ్యే పరిస్థితికి వస్తున్నారు. జడ్జెస్ కూడా ఇక్కడి నుంచి వచ్చే పరిస్థితికి వస్తున్నారు. దానికి గర్వపడుతున్నాను. ఎక్సెల్ సివిల్ అకాడమీ కూడా పెట్టి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడు మాకెప్పుడు జ్ఞాపకం ఉంటుంది ఎన్టీ రామారావు గారు సమాజంలో సమానత్వం కోసం, విద్య, సామాజిక న్యాయం ఇవన్నిటి కోసం పోరాడిన వ్యక్తి.